జరిగింది. భగవాన్ తిట్టేస్తుంది. అంతకుముందరే అమ్మని తిట్టేస్తుంది. అమ్మ నువ్వు నాకు అమ్మకు భగవాన్కు ఒక బంధము ఏమంటే భగవాన్ ఏం చెప్పారంటే నీ కడుపులో నేను పుడతానమ్మా అని భగవాన్ అడిగానని. భగవాన్ నా కడుపులో నువ్వు పుట్టొద్దు భగవాన్, నాకు ఎప్పుడూ మీరు తల్లి తండ్రిగానే ఉండాలి భగవాన్ మీరు అని నేను వెంటనే సరే అప్పటి ఇంకా నాకు నేను ఏదైనా తప్పు చేస్తే మీరు నన్ను అడగాల, నన్ను కొట్టాలా, అట్లుండాలినా కానీ నేను నాకు మీరు బిడ్డగా పడితే నేను మిమ్మల్ని కొట్టాలి కదా. మీరేమన్నా తప్పు చేసినప్పుడు నాకు వద్దు భగవాన్, మీరు బిడ్డగా రావద్దు, నాకు తల్లి తండ్రిగానే మీరు ఎప్పుడూ ఉండాలి భగవాన్ అని చెప్తుంది. అన్నాక భగవాన్ని అమ్మని మన్నట్లే అమ్మ నువ్వు కంటివే నన్ను దత్తకు తీసుకుంటివా అనుకుని. అమ్మ ఓ ఏడుస్తుంది, నన్ను ఇట్లా నేస్తివే అని చెప్పి. నాకు భగవాన్ని మా ఇంటి ఆయన ఇంకా వెళ్ళిపోతాడు 2 రోజుల్లో అంటే భగవాన్ నీ కండ్లుందే లేదా, నేను ఇంత బాధలో ఉన్నాను కదా, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ కండ్లు లేనాక అట్లుంది అని భగవాన్ తిట్టేసింది. అన్నాను కరెక్ట్గా 11 గంటల నైట్ బయటికి వస్తే ఏమిడికో నాకు సందమామ మీదే కనిపోయింది. చూస్తే ఆ సందమామ వెరైటీగా కనిపిస్తూ ఉన్నాడు. వెరైటీగా సందమామ కనిపిస్తూ ఉన్నాడు అని చూస్తే దాంట్లో చూస్తే భగవాన్ కనిపిస్తూ ఉన్నాడు. నాకు అట్లా కనిపిస్తుందే ఏమని చెప్పి మా అమ్మని పిలుస్తుంది. అన్నాక రామ్మ ఇంటికి మా అమ్మ వచ్చా ఏమ్మా అని. అమ్మ సందమామలో నీకేమైనా కనిపిస్తుందేమో చూడే అంటుంది. అన్నాక అమ్మ భగవాన్ కనిపిస్తూ ఉన్నారు, నాకు కూడా భగవాన్ కనిపించాను అన్న. సరే నువ్వు ఉండు అని చెప్పేసి మళ్ళా మా పాపని పిలుస్తుంది. మా పాప వచ్చా ఏమ్మా అని. నీకు అసలు వాళ్ళకి తెలీదు, నేను చెప్పుకుండగానే మీకేం కనిపిస్తుందో చెప్పండా అని ఒకరికి తెలియకుండా ఒకరిని అడుగుతూ ఉండేది నేను. అన్నాక మీకేం కనిపిస్తుందో చూడమ్మా అంటే నాకు భగవాన్ కనిపిస్తూ ఉన్నారు అని ఆ పాప కూడా చెప్పారు. అన్నాక వాళ్ళ భర్తని పిలిస్తే వాళ్ళ భర్త కూడా చెప్తుంది నీకు సందమామలో ఏం కనిపిస్తుందో చూడప్ప అంటుంది. అన్నాక ఆయప్పుడు ఒక మగవాని రూపము కనిపిస్తూ ఉంది అక్క నాకు. రోజులైండే భోజనం తిని 6 రోజులైంది. అప్పుడు కూడా మా ఇంటి వెళ్ళిపోయినాడు. భగవాన్ ఆడుంటేనే వచ్చేయాలి భగవాన్, నువ్వే ఉండవు భగవాన్, నువ్వే తోడుకోవాలి భగవాన్, ఎక్కడ పోయినాడో నిలుచుకుంటాడు. పోమ్మా నీ కడపలో వచ్చి నిలుచుకుంటాడు, మీ భర్త నీ భయపడద్దు, నువ్వేం భయపడద్దు నేనుండాను అంటే అట్లే వచ్చి మా ఇంటి వచ్చి కడపలో నిలుచుకోండి వాకిలు తీసేవారు.